పోస్టర్ను రిలీజ్ చేసింది, కొన్ని విషయాలు కూడా చెప్పింది. ఇందులో ఒకటి మనం చూడాల్సింది వచ్చేసి ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చేసి అనకాపల్లి అచ్యుతాపురం దగ్గర ఉంది. 1779 కోట్లు తోటి 600 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇచ్చామని చెప్పారు. సో వాస్తవంగా ఈ ఏటీసీ ఏపీ టైర్స్కి సంబంధించి ఆగస్టు 15, 2022లో ఇదే అచ్యుతాపురంలో ఈ ఏటీసీ టైర్లకు సంబంధించినటువంటి తొలి యూనిట్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. సో ఆల్రెడీ ఉత్పత్తి కూడా స్టార్ట్ అయినటువంటి దాన్ని ప్రారంభించారు, శంకుస్థాపన కాదు. కానీ ఇప్పుడు అదే విషయాన్ని మీ పార్టీ కూడా క్లెయిమ్ చేసుకుంటుంది. మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాం కదా, అయితే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, సో ఎందుకని పాత వాటిని తీసుకొస్తున్నారు అనే ప్రయత్నం కూడా చేస్తుంది. సో వాస్తవంగా అసలు ఏం జరుగుతుంది అంటారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. గాలి భోంచేస్తే కడుపు నిండదు, పుకార్లతోటి పూట గడవదు, అబద్ధాలతోటి జీవితం వెళ్ళదు. ఎవరైనా సరే పార్టీ రహితంగా నేనేం చెప్తున్నానంటే, ఎవరైనా సరే అవుట్పుట్ ఎంత ఇచ్చారు, 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన అవుట్పుట్ ఎంత, 19 నుంచి 24 వరకు మేమిచ్చిన అవుట్పుట్ ఎంత, ఇప్పుడు మళ్ళీ ఈ రీఓపెనింగ్లు ఏంటి, ఇదేంటి మీరే చెప్తున్నారు. కళ్ళతో చూస్తే కానీ ఏది నమ్మలేమని తెలుగుదేశం సభ్యులు ప్రతినిధి కూడా కళ్ళతో చూస్తే కానీ ఏది నమ్మలేమని చెప్తున్నారు కదా. మరి అట్లనే ఒక పక్క సుమిత్ సిన్హా గారు రీన్యూ ప్రాజెక్టుకి ఆయనంతటా ఆయన వచ్చి మాట్లాడింది మనం అందరం కళ్ళెదురుగా చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది కానీ, లోకేష్ గారు చెప్తున్నది కానీ ఆడ అగ్రిమెంట్ అవ్వాలా. మీరు ఈ విషయం గమనించాలి. ఎంఓయు మాత్రమే అయింది. అగ్రిమెంట్కి ఎంఓయుకి డిఫరెన్స్ ఉంది, అది ఫస్ట్ గమనించాలా. ఇక్కడ ఎక్కడా కూడా ఆ కంపెనీ ప్రతినిధులు ఈ శంకుస్థాపన ప్రోగ్రాంకి రాలేదు. ఇక్కడ కేవలం ప్రచారం కోసం వీళ్ళు శంకుస్థాపన పెట్టుకొని ఈ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం. వాళ్ళు ఇంతవరకు నిధులు ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తామని వాళ్ళు ఎవరూ చెప్పలేదు. వచ్చినాయి అని కూటమి ప్రభుత్వం చెప్తుంది. సరే మీరు చెప్పారు, ఏదో మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేశారు అనుకుందాం. ప్రచారం చేసిన దాన్ని నిజం చేయండి. మీకు ఇప్పుడు మీరు అందరూ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పెనల్లో సభ్యులైనా పార్టీ రహితంగానా మనందరం ఆంధ్రప్రదేశ్ వాసులమే, ఆంధ్రప్రదేశ్ బాగుపడితే అందరూ సంతోషించే వాళ్ళమే. పాలకులు అబద్ధాలు ఆడొద్దు. ఫస్ట్ జరిగిపోయిన వాళ్ళ మీద నిందలేస్తూ మీరు కాలం గడపొద్దు. మీరు అవుట్పుట్ ఇవ్వండి. ఎవరొద్దన్నారు? మీరు అవుట్పుట్ ఇస్తే, మీరు మంచి చేస్తే ప్రజలు విశ్వసిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు. ఇప్పుడు సంవత్సరం అయిందండి, సంవత్సర కాలం అయింది ప్రభుత్వం మారి, కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సర కాలంలో ఫస్ట్ ఈ కూటమి ప్రభుత్వం ఏమేం చేసింది, ఎంతవరకు అవుట్పుట్ వచ్చింది, అన్నీ మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా జరిగిన వాటికి మళ్ళీ శంకుస్థాపనలో రాజధానితో సహా ఇంతవరకు అవుట్పుట్ ఏదండి? ఏ కంపెనీ అయినా కానీ అవుట్పుట్ ఎంతవరకు వచ్చింది? పోనీ ఎన్నేళ్లకు వస్తుంది? ఇప్పుడు మీరు చెప్పే ఈరోజు శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుకి మీరు అవుట్పుట్ తెచ్చి మాట్లాడండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమా, కూటమి ప్రభుత్వం చెప్పింది నిజమా అనేది తేలుతుంది. మీరు చేసింది శంకుస్థాపన చేశారు, దానికి కంపెనీ ప్రతినిధులు లేరు, ఎంత శాంక్షన్ అయినాయో తెలియదు, ఎంత డబ్బులు పెట్టుబడి వాళ్ళు పెట్టారో లేదో తెలియదు. మీరు పేపర్లో పబ్లిసిటీ చేసుకొని, మీరు ఒక అనౌన్స్మెంట్ చేసేసి, ఒక ఎంఓఈని అడ్డం పెట్టుకొని మీరు చెప్తున్నారు. మీరు చెప్తున్నది మాత్రం ఏంటి? ఇప్పుడు మీరే అంటున్నారు కదా, ఎవరు చెప్తే నమ్మరు. ఇవాళ ప్రజలు అంత అమాయకులు లేరు. అంటే ఇప్పుడు శంకుస్థాపన చేసింది రాంగు, మేము ఆయన సుమిత్ సిన్హాతో కలిసి ఫోటో తీసుకునేది వాస్తవం అంటారా సార్? నేను ఎవరిది రాంగు ఎవరిది రైట్ అనేది నేను చెప్పదలుచుకోవాలి. ఇక్కడ అవుట్పుట్ ఏది అంటున్నా. ఓకే, అవుట్పుట్ ఏది? అవుట్పుట్ వస్తుంది సార్. 14 నుంచి 19 వరకు తెచ్చిన అవుట్పుట్ ఏది? 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేసింది, ఎన్ని ఎంఓయూలు చేసుకుంది, ఎన్ని శంకుస్థాపన చేసింది, అవన్నీ నిజాలైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు వస్తుంది? మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తున్న మాటలకి నిజాలేంటి?
ఇక్కడ అవుట్పుట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు? కరెక్టే, స్మాల్ ఇంట్రెస్ట్. కరెక్టే సార్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఉండండి, మాట్లాడండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటున్నారు? 2014 మాట్లాడలేదు. అదే మీరు ఆగండి సార్, వారిని మాట్లాడి వారు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. 14 నుంచి 19 వరకు మీరు చేస్తుంటే మా పార్టీ ఎందుకు అధికారంలోకి వస్తుంది, మేము కరెక్ట్ గా చేస్తుంటే మీ పార్టీ ఎందుకు అధికారంలోకి, చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. మీకు ఎందుకు వచ్చిన సమస్య ఏంటి? మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా సార్, పాలకులు ఎవరైనా కానీ, పార్టీలు ఏవైనా కానీ, ఇంక్లూడింగ్ మీ మా పార్టీ ఆల్సో దయచేసి పాలకుల స్థానంలోకి వచ్చిన తర్వాత, పరిపాలనలోకి వచ్చిన తర్వాత అమాయక ప్రజలతోటి అబద్ధాలతోటి మోసం చేయొద్దు. ఎన్నికలకి ఏదో చెప్పాం, అధికారంలోకి వచ్చాం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనకి ఇన్నేళ్ళు టైం పీరియడ్ ఉంది, ఎన్నికలు మళ్ళీ వచ్చేంత వరకు పరిపాలనలోనే ఉంటారు, దాన్ని దించే అవకాశం లేదు. ఇప్పుడు నిజాలు చెప్పడానికి ఏంటి సార్ భయం? ఇప్పుడు నిజాలు చెప్పడానికి ఏంటి మీకు భయం? ఉన్న వాస్తవాలు చెప్పండి, పరిపాలించండి. ఇప్పుడు మీరు సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్సీపీ, గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి, వీటితోటి ఎవరి కడుపు నిండిద్ది? ఒక అడుగు ముందుకు పడిద్దా? సరే, ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏంటి ఈ ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ కాలేదు సార్? ప్లీజ్ సార్, అదే గ్రౌండ్ ఎందుకు కాలేదు సార్? ఇప్పుడు ఏటీసీకి సంబంధించి కూడా నేను చెప్పా, ఏటీసీ టైర్ల పరిశ్రమకి 2022లోనే ఉత్పత్తి ప్రారంభమైందని కూడా నేను చెప్పా. మీరు మరి ఇప్పుడు ఏటీసీ పరిశ్రమకి ఇప్పుడు మేము తీసుకొచ్చామని కూటమి చెబుతోంది, దానికి డెఫినేషన్ చెప్పండి అని కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలా కాకుండా మీరు నిజాలు చెప్పండి, మీరు వాళ్ళని కాదు నిజాలు చెప్పాల్సింది, మీరు కూడా నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పార్టీ మీద ఉంది. ఇక్కడ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు మాకొద్దు, మాకు కావాల్సింది ఏంటి? పార్టీ స్టాండ్ ఏంటి? ఇందులో మీరు చేసిన పోస్టులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి? ఇది ప్రజలకు తెలియాలా, మీ వర్షన్ తెలియాలా, మీ పార్టీ వర్షన్ తెలియాలా? అది చెప్పండి సార్ ప్లీజ్. మా పార్టీ వర్షన్ మేమేం చేశామో చెప్పి ఎలక్షన్కి వెళ్ళాం. మేము చేసింది, మా వల్ల మీకు మేలు జరిగితే మాకు ఓటేయండి అని భారతదేశంలో ఎవ్వరూ చెప్పని విధంగా ధైర్యంగా చెప్పి ఎలక్షన్కి వెళ్ళాం. రిజల్ట్ ఏది వచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయమే. రిజల్ట్ ఏదో అంటే ఎలాగా అంటే నమ్మలేదా? అప్పుడు మీకు మేలు జరగలేదనే కదా అప్పుడు జనాలు ఓట్లేంది. ఓకే, అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు మీరు. దేశంలో ఏ పార్టీ కూడా అడగకుండా మీరు వెళ్ళారు. నిజంగా మీరు చేస్తుంటే ప్రజలు మరి మీకు ఎందుకు ఆన్సర్ చేయమంటారా? మీరు క్వశ్చన్స్ ఇంకేమన్నా ఉన్నాయా? అవి చేయండి సార్. అరే మీరు ఆన్సర్ అయిపోతే నేను మాట్లాడుతున్నా సార్, మాట్లాడండి. ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, మనం అందరం చూసిందే, అదేం దాచిపెట్టేది కాదు. ఆ ఎలక్షన్ రిజల్ట్ రావడానికి అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎవరైనా ఒకరు గెలవడానికి, ఓడిపోవడానికి అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనిషి ఆశాజీవి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆశల్లో ఊహల పల్లకలో ఎక్కిచ్చేసి, ఎట్లా ఆశల్లో ఊహల పల్లకలో ఎందుకు ఎక్కిచ్చారని నేను చెప్తున్నానంటే, ఒక పక్క సంక్షేమ పథకాలకి నిధులు లేవు, ప్రభుత్వ పాఠశాలలో భోజనానికి నిధులు లేవు, సంక్షేమ హాస్టల్స్లో భోజనం, పిల్లలకు భోజనం పెట్టడానికి లేదు, ప్రభుత్వ వైద్యశాలలో మందు పిల్లలకు డబ్బులు లేవు, మనిషి బతకడానికి సంక్షేమానికి రూపాయి డబ్బులు లేవు అని చెబుతూ, అదే ప్రభుత్వం రాజధానిలో లక్షల కోట్లు ఖర్చు పెడతాము, శ్వేత సౌధ భవనాలన్నీ నిర్మిస్తాము, ఒలింపిక్స్ పెడతాము, బుల్లెట్ ట్రైన్ తెస్తాము, కార్గోలో కూరగాయలు తరలిస్తాము, ఇవన్నీ చెప్తున్నారంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది. తల్లికి ముద్ద పెట్టలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు కొని పెడతాడు అన్నాడంట. ఒక పక్క సంక్షేమ పథకాలకి డబ్బులు లేవని చెప్తుంది మీరే, పేద పిల్లలకు అన్నం పెట్టలేమని చెప్తుంది మీరే, ప్రభుత్వ పాఠశాలలో బిళ్ళలు ఇవ్వలేమని చెప్తుంది మీరే, కానీ అప్పులైన అని చెప్తుంది మీరే, మనకు అప్పు పుట్టట్లేదని చెప్తుంది మీరే. మళ్ళీ శ్వేత సౌధాలు నిర్మిస్తాము, ఒలింపిక్స్ పెడతాము, ప్రపంచ స్థాయి రాజధాని కడతాము, అదిగో లక్షల కోట్లు వస్తున్నాయి, ఇదిగో అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి కాదు సార్, వచ్చినవి చెప్పండి. మీరు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా దానికి టైం బౌండ్ చెప్పండి. ఇన్నేళ్లలో మేము ఇనాగరేట్ చేస్తాము,
ఇదిగో ఇంతమందికి ఉపాధి Okay, కల్పిస్తాము, ఈ ప్రభుత్వం అయిపోయే లోపు Yeah. మేము ఇన్ని తెస్తున్నామని చెప్పండి. మీకు ధైర్యం ఉంటే, ఖచ్చితంగా మీకు ధైర్యం ఉంటే ఇదిగో మేము ఈ పని చేసాము, మా పని చూసి ఓటేయమని అడగండి. ఎందుకు సార్ ఊహల పల్లకి ఆశల పల్లకిలో ఓకే సార్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ప్లీజ్. వెంకటేశ్వర రెడ్డి గారు కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్న బ్రేక్ ఉంది. బ్రేక్ ప్లీజ్.